కొంతమంది అడుగుతూ ఉన్నారు కూడా, మహాశివరాత్రి రోజున ముసలి వాళ్ళు ఎలా ఉండాలి, గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి, చిన్న పిల్లవాళ్ళు ఎలా ఉండాలి అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అంటే ఎప్పుడూ కానీ ఏ వ్రతానికైనా, ఏ పండగకైనా, ఏ నియమానికైనా బాల వృద్ధౌ నదోష అంటారు. బాలులకి, చిన్నపిల్లవాళ్ళకి, వృద్ధులకి, ముసలి వాళ్ళకి, అలానే గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళకి దోషం లేదు అని చెప్తారు. కానీ అయినంత వరకు ప్రయత్నం చేయాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. కానీ వాళ్ళ శరీరానికి ఏది కరెక్టో అది తీసుకుంటూ ఉండి ఉపవాసంగా ఉండవచ్చు. కానీ వీళ్ళకి పెద్దగా దోషం చెప్పలేదు. అన్నీ బాగా ఉన్నవాళ్ళు ఉపవాసం చేయకపోతే దోషం చెప్పారే తప్ప బాలులకి, వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి, రోగగ్రస్తులకి వీళ్ళకెవ్వరికీ కూడా తప్పు లేదు అని చెప్పారు. అలా అని తప్పు లేదని ఏది పడితే అది చేయడం కాదు. ఏది నియమంగా ఉందో అది చేయండి. ఆ ఈశ్వర కృపకు పాత్రులు కండి.